జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది ప్రాంతానికి సంబంధించిన నాయకుల్ని కించపరిచేలాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు తానే ఈ రోజు భిన్నంగా ఆ వ్యాఖ్యలు ఏదో తాను కాదు ఇతరులు మాట్లాడుతున్నారన్నట్టుగా అర్థం వచ్చేలాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. దక్షిణాది నాయకులు వారి వారి రాష్ట్రాల్లో కూర్చొని ఢిల్లీ మెడలు వంచుతామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ ఢిల్లీకి రాగానే ఆ నాయకుల నోరు పెగలదు అంటూ మాట్లాడారు. సందర్భం కాకపోయినప్పటికీ కూడా దక్షిణాది నాయకులు ఢిల్లీ మెడలు వంచుతామంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ నోరు పెగలదు. ఢిల్లీ గాఢత చూసిన తర్వాత ఇక వాళ్ళు మాట్లాడలేరు అంటూ మాట్లాడారు. ఇది ఒక విధంగా దక్షిణాది నాయకులందరినీ కించపరిచేలాగా చులకన చేసేలాగా రాష్ట్రాలు కూర్చొని మాట్లాడతారు. కానీ దక్షిణాది నాయకులంతా ఢిల్లీకి వస్తే నోరు విప్పే ధైర్యం కూడా వాళ్ళకు ఉండదు అని పరోక్షంగా మిగిలిన నాయకులందరినీ కించపరిచేలా మాట్లాడుతున్నారు. అంతేకాదు సమకాలీన రాజకీయాల్లో అధికారం కోసం స్వల్ప రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విభజన తెచ్చి దేశ సమగ్రతను కొందరు ప్రమాదంలో పడేస్తున్నారు అని కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన స్థాపించినప్పుడు దేశ సమగ్రత తప్ప తనకు ఇంకో ఆలోచనే లేదు అని కూడా మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు దేశ సమగ్రత తప్ప తనకు ఇంకో ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే 2014లో బీజేపీ టీడీపీతో కలిసి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత బీజేపీతో విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? దక్షిణాది ఉత్తరాది అంటూ పబ్లిక్ ని యూత్ ని ఏ స్థాయిలో రెచ్చగొట్టారు? మేము రాజకీయ నాయకులం కాదా, మేమంటే మీకు అంత చులకన చూపా అంటూ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారు? ఇక్కడ ఉన్న యూత్ ను ఎంత గట్టిగా రెచ్చగొట్టారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ రోజు మాత్రం జనసేన పార్టీ పెట్టిన రోజే తనకు దేశ సమగ్రత తప్ప మరో ఆలోచనే లేదు అని చెప్తున్నారు. అంటే మధ్యలో మరి దక్షిణాది ఉత్తరాది అంటూ ఆ విభజన తెచ్చే ఐడియాలజీ ఎక్కడి నుండి వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి? దక్షిణాది ఉత్తరాది అంటూ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఢిల్లీ మెడల్ వంచుతామని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. 2019 ఎన్నికల సమయంలో మోడీని దించేస్తాం, మోడీ మెడలు వంచేస్తాం అంటూ పెద్ద పెద్ద సభలు పెట్టి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా ప్రాంతీయ పార్టీల నాయకుల్ని కూడా రెచ్చగొట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న వ్యాఖ్యలు వ్యవహార శైలి మొత్తం పవన్ కళ్యాణ్ గారిలో సగం ఉంది, చంద్రబాబు నాయుడు గారిలో సగం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు తాము దేశ సమగ్రత కోసమే ఉన్నాం, మిగిలిన వాళ్ళు మాత్రం రాజకీయ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అన్నది చాలా విచిత్రమైన అంశం. తాను గతంలో ఇలా మాట్లాడాను అన్న అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు నిజంగానే మర్చిపోయారా, అసలు గుర్తే లేదా అన్న ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఈ వ్యాఖ్యను బట్టి చూస్తే. కాక్రోచ్ పార్టీ మీద కూడా మాట్లాడారు. కాక్రోచ్ పార్టీ పేరును కూడా ప్రస్తావిస్తూనే చిన్న చిన్న చీమలన్నీ కలిసి ఒక బలమైన సర్పాన్ని చంపినట్టుగా చిన్న చిన్న క్రిమి కీటకాలు చిన్న చిన్న ఆలోచన ఉన్న వ్యక్తులంతా ఒక చోట కూర్చొని ఈ దేశం తాలూకు లోతుల్ని అర్థం చేసుకోలేక ఈ దేశ సమగ్రతను బలి తీయడానికి ఇలాంటి శక్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి, అలాంటి వాటితో జనసేన పార్టీ కలవకూడదు, జనసేన పార్టీ నాయకులు అలాంటి వాటికి దూరంగా ఉండాలి, ఈ దేశ సమగ్రత గురించి మీ అందరికీ అర్థమయ్యేలా చేసేందుకే ఢిల్లీలో ఈ సమావేశం నిర్వహిస్తున్నాం అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా యువతలో వస్తున్న చైతన్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్ గా చూపించే ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టారు. అదంతా దేశ సమగ్రతను దెబ్బతీసే వ్యవహారం లాగా చిత్రీకరిస్తూ ఉన్నారు. కాక్రోచ్ పార్టీతో ఉన్న వాళ్ళందరూ కూడా దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన క్రిమి కీటకాల్లాగా పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా సంబోధిస్తూ ఉన్నారు. అంటే ప్రజల్లో యూత్ లో చైతన్యం ఉండకూడదా, జరుగుతున్న అక్రమాలపైన ప్రశ్నించకూడదా, అలా ప్రశ్నిస్తే వాళ్ళంతా దేశ ద్రోహులు అయిపోతారని పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్నారా? అన్నిటికి మించి దిగ్భ్రాంతి కలిగించేది ఏంటంటే ఢిల్లీకి వెళ్లి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి తానేదో ఉత్తరాది నాయకుడిని అయినట్టు దక్షిణాది నాయకులు వాళ్ళ రాష్ట్రాలు కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఢిల్లీ మెడలు ఉంచుతామని, ఇక్కడికి వచ్చినాక నోరు పేగలదు వాళ్ళది అని చెప్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరి తరఫున వకాలు తప్పించుకొని దక్షిణాది నాయకుల్ని కించపరుస్తున్నారు అన్న ఒక ప్రశ్న కూడా ఎదురవుతుంది. బహుశా పవన్ కళ్యాణ్ గారు తన స్వీయ అనుభవాన్ని ఏమైనా చెప్తున్నారా? గతంలో దక్షిణాది ఉత్తరాది ఏది మీ ఆధిపత్యం, ఉత్తరాది ఆధిపత్యం ఏంటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారు మరి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ గాఢత చూసిన తర్వాత ఆయనకు ఇంకా నోరు పెగలలేదా గతంలో అన్న ప్రశ్న కూడా వస్తుంది కదా ఇతర నాయకుల్ని ఈ విధంగా మాట్లాడినప్పుడు.